నేటి పంచాంగం వివరణ డిసెంబర్ 2, 2025 మంగళవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణయానం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, తిథి ద్వాదశి, మధ్యాహ్నం 3:52 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం అశ్విని, రాత్రి 8:46 వరకు, తదుపరి భరణి, యోగం వార్య, రాత్రి 8:58 వరకు, కరణం భాలవ, మధ్యాహ్నం 3:52 వరకు, తదుపరి కౌలవ, రాత్రి 2:11 వరకు, వర్జం తెల్లవారుజామున 5:18 నుండి ఉదయం 6:43 వరకు, దుర్ముహూర్తం రాత్రి 10:47 నుండి 11:39 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 2:51 నుండి సాయంకాలం 4:13 వరకు, యమగండం ఉదయం 9:20 నుండి 10:42 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:23 నుండి 3:49 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:27 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:46 వరకు, సూర్యోదయం ఉదయం 6:34, సూర్యాస్తమయం సాయంకాలం 5:36. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఆప్తుల నుండి శుభవార్తలు అనేవి వింటారు. ఇక విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. కీలక సమయంలో సొంత నిర్ణయాలు మీకు ఈరోజు ఎంతగానో కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక మేషరాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. ఆర్థిక అభివృద్ధి అనేది కనబడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగ మార్పులకు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. ఇక నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. కోర్టు కేసుల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక శుభవార్తలు వింటారు. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక మేషరాశి వారి ఈరోజు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్టసుఖాలను విచారిస్తారు. ఆస్తుల విషయంలో చికాకులు తొలగిపోతాయి. కాంట్రాక్టర్లు శుభదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు మేషరాశి వారికి పలుకుబడి మరింత పెరుగుతుంది. ఇక యుక్తిగా వ్యవహరించి శత్రువులను సైతం ఆకర్షిస్తారు. రావాల్సిన సొమ్ము సమకూరుతుంది. అప్పులు తీరే మార్గం ఏర్పడుతుంది. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు. సంతాన వివాహ విషయంలో తుది నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు సోదరులతో మరింత ఆదరణ అనేది లభిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ కార్యక్రమాలలో పురోగతిని సాధిస్తారు. తగినంత లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త బాధ్యతలను చేపడతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు ఒత్తిడిల నుండి విముక్తి అనేది లభిస్తుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. మహిళలకు వివాదాలు తీరిపోతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఇంట బయట కొంత సమస్యలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనివల్ల మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు చేసే సొంత ఆలోచనలు కలిసి రావని చెప్పవచ్చు. పెద్దల సలహాలు తీసుకోండి. దానివల్ల కొంత మంచి ఫలితాలను మీరు పొందవచ్చు. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు పనిభారం అనేది పెరుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నిరుత్సాహమే మిగులుతుందని చెప్పవచ్చు.
ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఆచితూచి వ్యవహరించడం వలన మంచి ఫలితాలే గోచరిస్తున్నవి. పెద్దల సలహాలు కూడా మీకు బాగా సహకరిస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున మూడవ వ్యక్తి జోక్యాన్ని అస్సలు అనుమతించవద్దు. ఇక స్నేహితుల మధ్య కూడా కలహాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఇతరులపై ఆధారపడకండి, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఈరోజు నూతనంగా చేరిన భాగస్వాముల వల్ల కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు వ్యాపారస్తులు. కాబట్టి ఆ భాగస్వాములను ఎంచుకునే విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా కొంత కనబడుతుంది. కాబట్టి లంచాలు తీసుకోకండి మరియు తప్పులు జరగకుండా చూసుకోండి. ఇక వివాహ సంబంధ విషయంలో కూడా తప్పుడు సమాచారం అందవచ్చు. అలాగే ఈరోజు పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు కూడా ప్రమాద సూచన కనబడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కాబట్టి సంసిద్ధమై ఉండండి. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. కాబట్టి కాస్త మీరు ఈరోజు పొదుపు చేయడం ద్వారా ఈ ఆర్థిక పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక ఒక సమాచారంతో మనసు కొంత తేలిక పడుతుంది. వాహనాలు నడిపే వారు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు తనిఖీలు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించే వాహనాన్ని నడపకండి. అలాగే మీ వ్యూహాలను మార్చుకోవడం ఈరోజు ఉత్తమం. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొత్త చిక్కులను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట విధులలో మార్పులు సంభవించడం వలన కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. రాజకీయవేత్తలకు, పారిశ్రామిక వర్గాల వారికి కొత్త సమస్యలు అనేవి ఎదురవుతాయి. కళాకారులకు ఇబ్బందులు పెరుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఒత్తిడులు అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మహిళలకు నిరుత్సాహమే మిగులుతుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు గాయత్రి ధ్యానం చేయడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే ఏవైతే మీ విషయాలు గోప్యంగా ఉంచవలసి ఉన్నాయో అవి వాటిని ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే దానివల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక విదేశయానం చేయాలనుకున్న వారికి మంచి సౌకర్యంగా ఉంటుంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా చాలా బాగుంటుంది. విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. అలాగే బంధుమిత్రులతో అనుకూలత అనేది ఉంది. ఆనందకరమైన శుభయోగం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే నూతన గృహయోగం, స్థలయోగం కూడా కనబడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఉన్న ఆస్తులు కూడా తిరిగి పొందుతారు. ఆస్తి పంపకాల్లో కూడా లాభాలను పొందుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అందుతాయి. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలను లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనేక రకాలుగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి మంచి ప్రశాంతమైన జీవనం దొరుకుతుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు అనేవి లభిస్తాయి. వైద్యులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక మిథున రాశి వారికి సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలను విస్తరించే ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. నిరుద్యోగులు తమకున్న సమస్యల పరిష్కారంకి ప్రయత్నిస్తున్నట్లయితే అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆప్తుల నుండి విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు అత్యంత ప్రయోజనకరమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరచడానికి తగిన రోజుగా చెప్పవచ్చు. ఆలయాల సందర్శనతో మనశ్శాంతి పొందుతారు. కాబట్టి ఆలయాలను సందర్శించండి. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దీక్షగా ప్రయత్నించండి. ఇక ఈరోజు శత్రువులు కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు. వాహనాలను, విలువైన సామగ్రిని కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు ఈరోజు ఎంతగానో తోడ్పడుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు ఈరోజు తమ సత్తా చాటుకోవడానికి, నిరూపించుకోవడానికి ఒక అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక విద్యార్థులకు కృషికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారు ఈరోజు దుర్గాదేవిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు
కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుని అమలుపరుస్తారు. చేపట్టిన పనులలో పురోగతి అనేది కనబడుతుంది. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. అలాగే సోదరులతో ఏవైతే దీర్ఘకాలిక వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఉద్యోగ విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి పనులు పూర్తి చేసి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఎవరైతే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నవి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే విదేశీయాన యోగం కూడా ఉంది. ఆభరణాలను వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు లభిస్తాయి. ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగం మార్పునకు మంచి రోజు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన కొత్త పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ప్రముఖుల నుండి ఒక కీలక సమాచారం అనేది రావచ్చు. వాహనాలను గృహాలను కొనుగోలు చేస్తారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని కీలక విషయాలు అనేవి తెలుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం అనేది తగ్గుతుంది. రాజకీయ నాయకులకు సాంకేతిక రంగాల వారికి మరింత అనుకూలంగా ఉంటుంది. క్రీడాకారులకు పరిశోధకులకు వారి యొక్క ప్రయత్నాలు కొంత ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి బంధువుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి. ఇక సింహరాశి వారి ఈరోజు విలువైన వస్తువు లాభాలను పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి సజావుగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి సంఘంలో పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. రుణాలను తీర్చగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అయితే రోజు కలుగుతాయి. అలాగే రాజకీయ నాయకులకు మంచి పేరు ప్రఖ్యాతులు పదవి యోగం అనేది కూడా ఉంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంది. అలాగే విలువైన వస్తు వాహన యోగాలు కూడా కనబడుతున్నవి. ప్రేమ సంబంధ విషయాలలో కూడా శుభవార్తను అందుకుంటారు. అనుకున్న అభివృద్ధి కనబడుతుంది. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో అంది అవసరాలు తీరుతాయి. పనుల్లో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. అలాగే బంధువులతో ఉన్న తగాదాలను ఈరోజు తీర్చుకోగలుగుతారు. అలాగే నిర్ణయాలు చేసుకొని వాటిని అమలుపరచగలుగుతారు. ఇంట బయట కూడా అన్ని అనుకూలమైన వాతావరణం అనేది గోచరిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పెట్టుకున్న అంచనాలు ఈరోజు నెరవేరుతాయి. రాజకీయవేత్తలకు పారిశ్రామిక వర్గాల వారికి వచ్చే అవకాశాలు చాలా సంతృప్తినిస్తాయి. ఇక విద్యార్థులు కూడా వారికి లభించిన ఫలితాలతో సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు తీరి ఊరట చెందుతారు.
ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సోదరులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిదానంగా సాగడం వలన లాభాలు సామాన్యంగా లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త నిరుత్సాహం అనేది తప్పకపోవచ్చు. కుటుంబ విషయంలో ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి స్థిరంగా ఉండక కొంత మానసిక ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఇంటా బయట చికాకులు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా అవసరం. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే అనవసరమైన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తాయి. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక ఎవరికి మధ్యవర్తిత్వం చేయడం అస్సలు మీకు పనికిరాదు. ఈరోజు అనవసరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక వివాహ సంబంధ విషయంలోనూ మోసపోయే అవకాశం ఉంది. అలాగే అయిన వారి వల్లే ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటారు. చెప్పుడు మాటలు వినకండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు కుటుంబంలో వివాదాలు అనేవి అధికంగా ఉండడం వల్ల మీకు కొంత మానసిక ఇబ్బంది అనేది తప్పదు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. బంధువులతో విరోధాలు నెలకొన్నా ఏదోలా సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఇక ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక ఈరోజు ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఒక సమాచారం ఇబ్బందిని కలిగిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి తొందరపాటు అనేది మీకు ఈరోజు పనికిరాదు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ బాధ్యతలపై రాజీ పడకుండా సాగడం మీకు మేలు చేస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఉన్నత ఆలోచనలు కలిగినా ప్రయోజనం ఉండదు. ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలు తప్పిపోతాయి. మహిళలకి కుటుంబ సభ్యులతో వైరం అనేది ఏర్పడే అవకాశం ఉంది. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది. ఇక తులారాశి వారికి రోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మీకెంతో మేలు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. నూతన వస్తు వాహన యోగాలను పొందుతారు. ఇక ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అనుకున్న కార్యసిద్ధి అనేది ఉంది. ప్రముఖులతో పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో ముఖ్య కార్యక్రమాలకు అలాగే శుభకార్యాలకు హాజరవుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు తులారాశిలోని దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక తులారాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కొన్ని అంచనాలు కూడా నిజమవుతాయి. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు కార్యరూపంలో పెట్టగలుగుతారు. పాత సంఘటనలు గుర్తు చేసుకుని ఆనందపడతారు. ఇక కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. ఇక శుభ వేడుకల్లో కూడా పాల్గొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లాభాలు లభించడం తథ్యమవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులలో తమ సత్తాను చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయ వర్గాల వారికి ఉత్సాహంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారి ఆశలు నెరవేరుతాయి. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు హనుమాన్కు పూజలు చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు నూతన ఒప్పందాలను చేసుకుంటారు.
అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు స్వల్ప లాభాలను అందుకుంటారు. అలాగే వృశ్చిక రాశి వారికి సోదర వర్గం వారి నుండి ఊహించని ఆర్థిక సహాయం అనేది అందుతుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే తులారాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ఈరోజు ఆగిపోయిన పనులను కూడా పునఃప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమవుతుంది. అలాగే సంతాన ప్రాప్తి అనేది కూడా ఉంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి ఉంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. కళాకారులకు విదేశాలలో స్వదేశాలలో అవార్డులు రివార్డు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు వైద్య రంగం వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే మిత్రుల ద్వారా సంపూర్ణమైన సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ఆ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇక అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. ఇక వృశ్చిక రాశిలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనేవి దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అందరిలోనూ పేరు ప్రఖ్యాతులను పొందుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. పాత బకీలను వసూలు చేసుకోగలుగుతారు. అలాగే కొన్ని సమస్యల నుండి కూడా గట్టెక్కుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ కార్యక్రమాలు కూడా ముమ్మరం అవుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో మరింత వేగవంతంగా సాగుతారు. పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. విద్యార్థులు తమ యొక్క అంచనాలను నిజం చేసుకుంటారు. ముఖ్యంగా మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు తీరిపోతాయి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారు ఈరోజు తమ సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక నిరుద్యోగుల యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. అలాగే నిరుద్యోగులకు నూతన అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక నూతన మిత్రుల పరిచయం లాభసాటిగా సాగుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి మంచి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా శుభవార్త అనేది అందుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ధనుసు రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు సోదర మైత్రి అనేది కనబడుతుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు కూడా శుభవార్త అందుకుంటారు. ఇక నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది లభిస్తుంది. భూక్రయ విక్రయాలలో రియల్టర్స్కి మంచి లాభాలు అందుతాయి. అలాగే కాంట్రాక్టర్లు కూడా నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈరోజు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. అలాగే ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వారితో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక ధనుసు రాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను చేపడతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. అలాగే ఈరోజు ఎవరిని లెక్క చేయకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం వలన మీకు మంచి ప్రయోజనాలను కలుగుతాయి. అలాగే ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తారు. ఇక చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇక నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి దక్కుతాయి. విద్యార్థుల యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. ఇక ఈరోజు వివాహాది శుభకార్యాలకు సన్నాహాలు చేస్తారు. విలువైన వస్తువులను భూములను కొనుగోలు చేస్తారు. ఆస్తి వ్యవహారాలను కూడా పరిష్కరించుకుంటారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న ఆటుపోట్లు అనేవి తొలగిపోతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో నూతన ప్రోత్సాహం అనేది లభిస్తుంది. అలాగే ఉన్నత స్థానంలోని వారు కూడా మీ యొక్క సేవలకు ఆశ్చర్యపోతారు. ఇక పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా తెలుస్తాయి. ఇక టెక్నాలజీ రంగం వారి యొక్క యత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు.
ఇక మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనుసు రాశి వారు దుర్గాదేవిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అనేది పెరుగుతుంది. వృధా ఖర్చులు చేసే అవకాశం కనిపిస్తున్నందున కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే దూర ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించే వాహనాన్ని నడపకండి. అలాగే కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో పెట్టే పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మేలు చేస్తుంది. పెద్దల సలహాలు మీకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఈరోజు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయించండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం వారికి మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మకర రాశి వారికి ఉద్యోగం కోల్పోయే అవకాశం కనిపిస్తున్నందున లంచాలు తీసుకోకండి. అలాగే అనవసరమైన స్నేహితుల వలన కూడా కొత్త స్నేహితుల వలన కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు అవమానాలు అనేవి ఏర్పడతాయి. కళాకారులకు క్రీడాకారులకు వచ్చిన అవకాశాలను కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక చెప్పుడు మాటలు వినకండి. నమ్మి మోసపోయే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. అలాగే తప్పుడు సమాచారాలు అందే అవకాశం కూడా ఉన్నందున ఈరోజు వివాహ ప్రయత్నాలు చేయకండి. తప్పుడు పనులు చేయకండి. తప్పుడు దారిలో వెళ్ళకండి. దానివల్ల నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే అనేక రకాలుగా అవమానపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక అనుకోని ప్రమాదాలు చుట్టుముట్టే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అవమానాలు అనేవి ఎదురవుతాయి. అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నవి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే వ్యవసాయదారులకు కూడా పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక అన్నింట ఈరోజు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం మకర రాశి వారికి ఎంతైనా ఉంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా ఆర్థికంగా కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే మోసపోయే అవకాశం కూడా కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఇక మకర రాశి వారికి రోజు కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. వ్యతిరేకుల ద్వారా సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండక మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇంట బయట ఒత్తిడిలు అయితే తప్పవు. ఇక దూర ప్రయాణాలు అనుకోకుండా చేయవలసి రావచ్చు కాబట్టి సంసిద్ధమై ఉండండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ భాగస్వాములతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో కొన్ని జాగ్రత్తలను పాటించాలి. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు ఈరోజు నిరుత్సాహమే మిగులుతుంది. విద్యార్థులకు కూడా నిరుత్సాహం తప్పకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ బాధ్యతలతో సతమతమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, అలాగే ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే ఈశ్వర ఆరాధన చేయడం, అలాగే లలితా సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. గృహమున బంధుమిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట ఉన్న సమస్యలను అధిగమిస్తారు. ఇక విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు నూతన విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే కుంభరాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక నూతన గృహయోగం అనేది కనబడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. అలాగే ఆస్తులను పొందుతారు. ఇక ఈరోజు సినీ రంగం వారికి, కళాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనుకున్న కార్యసిద్ధి పొందుతారు. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే
విదేశాలలో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉన్నత ఉద్యోగ అవకాశం అయితే లభిస్తుంది, తప్పకుండా వినియోగించుకోండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్య రంగం వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈ రోజు కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక విదేశీయాన యోగం అనేది కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు కుటుంబంలో వేడుకల నిర్వహణపై చర్చలు చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. రాబడి మీ అంచనాలకు మించి ఉంటుంది. ఎటువంటి భారీ ఖర్చులు ఎదురైనా అధిగమిస్తారు. భూములను వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులను సరైన సమయంలో దక్కించుకోగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసమే మీకు తోడుగా ఉంటుంది ఈరోజు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసే సేవలు విస్తృతమవుతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆశయాలు సాధిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అలాగే మహిళలకి కొద్దిపాటి ఆస్తిలాభ సూచనలు కలుగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి అనేది మెరుగ్గా ఉంటుంది. ఎవరైతే మీనరాశిలోని విద్యార్థులు ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక కీలక వ్యవహారాలు కూడా అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సాఫీగా సాగడం వలన మంచి లాభాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఇక మీనరాశి వారికి ఈరోజు స్థిరాస్తి అమ్మకాలు కొనుగోలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఆకస్మిక ధనయోగం కూడా ఉంది. అలాగే ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారు తీర్థయాత్రలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. తీర్థయాత్రలు చేసినప్పుడు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే భూక్రయ విక్రయాలలో కూడా రియాల్టర్స్ మంచి లాభాలను పొందుతారు. కాంట్రాక్టర్లు కూడా కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. సంతాన విషయంలో కూడా శుభవార్తలను అందుకుంటారు. అలాగే ఈరోజు మీనరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది ఉంది. అలాగే విదేశయానం చేయాలనుకున్న వారికి కూడా వీసా సౌలభ్యం లభిస్తుంది. అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. ఇక విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే విదేశాలలో నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక మీనరాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి పూర్తి చేస్తారు. సన్నిహితులతో, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఇక మీలో దాగున్న నైపుణ్యత కూడా ఈరోజు వెలుగులోకి వస్తుంది. అలాగే అయిన వారి యొక్క సహాయ సహకారాలను పొందుతారు. ఇక ఈరోజు పలుకుబడి కలిగిన వారి పరిచయం మీకు కొంత సహాయపడుతుంది. అలాగే పాత బాకీలను సైతం తీర్చగలుగుతారు. అలాగే బంధువులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కూడా సాఫీగా సాగుతాయి. మంచి లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న ఒత్తిడిలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు వైద్యులకు, క్రీడాకారులకు కూడా మంచి ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. టెక్నాలజీ రంగం వారు కూడా మంచి ప్రాజెక్టులను పొందగలుగుతారు. ఇక విద్యార్థులకు లభించిన ఫలితాలు సంతృప్తినిస్తాయి. ఇక మహిళలకు అనుకున్నది సాధించాలన్న పట్టుదల అనేది పెరుగుతుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 7. మీనరాశి వారు ఈరోజు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.